ఇందులో ఏంటంటే సో ఇతను వైట్ షర్ట్ వేసుకొని ఉంగరాలు వేసుకొని ఉన్నాడా లేకపోతే సూటు బూట్ వేసుకొని 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడేసరికి ఇంత జెన్యూన్ అనే కాదండి. సో ఇప్పుడు ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దాదాపు కొన్ని వందలు కాదండి ఒక ప్రాజెక్ట్లో మా ఒక గేటెడ్ కమిటీ అనుకోండి 3,000 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి. ఆ ప్రాజెక్ట్ పైన ఇబ్బంది పడ్డదంటే 3,000 ఓనర్స్, బిల్డర్ ఒకటే ఉండొచ్చు కానీ వాళ్ళు పర్చేజ్ చేస్తారు కాబట్టి 3,000 మంది ఓనర్స్ ఉంటారు. వాళ్ళు రేపు పొద్దున రీసేల్ చేయాలంటే ఈయన 3,000 ఫ్లాట్స్ అమ్మడానికి ఇంత కష్టపడుతున్నాడు, రేపు పొద్దున మీ ఫ్లాట్ రీసేల్ చేయాలంటే మీరు ఎంత కష్టపడాల్సి వస్తుంది ఒక్కసారి గమనించుకోండి. మీరు రోడ్ ఎక్కిపోయే ముందు కూడా మీరు ఓనర్స్ మీరు కూడా రోడ్ ఎక్కుతున్నట్టు అయిపోతుంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఏదో ప్రొడక్ట్ కొన్నాము, ఏదో టూత్ పేస్ట్ కొన్నాము, టూత్ పేస్ట్ వల్ల నాకు ఇదైంది అనేసి మీరు రోడ్ పైన రావట్లేదు, మీ ప్రాపర్టీని కూడా మీరు రోడ్ పైన పెట్టుకుంటున్నారు. నేను మీ దగ్గర కొన్నానండి, సో మీ దాంట్లో నేను ఒక భాగంగా నేను ఒక ఓనర్ని, సో ఓనర్లంతా కూడా రోడ్డు మీద పడే పరిస్థితి అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్. సో నిర్ణయం తీసుకుపోయే ముందు మీరు రోడ్డు మీద పడుతున్నారంటే అది ఒక సంస్థలో మీరు ఎంటర్ అయ్యారంటే ఆ సంస్థ మీ కుటుంబం లాగానే భావించాలి.